మేడ్చల్ జిల్లా కాప్రా మండల జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాయన్న కాలనీలో రాంబాబు అనే వ్యక్తిపై శివ అనే వ్యక్తి గంజాయిని సేవించి మత్తులో రాంబాబుపై దాడి చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదే విషయంపై అంబేద్కర్ నగర్ లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి శివ అనే వ్యక్తిపై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించిన జవహర్ నగర్ పోలీస్ సిబ్బంది ఈ విషయంపై ఈ రోజు సాయంత్రం అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర డ్రగ్స్ గంజాయిపై జవహర్ నగర్ టానా సిఐ నాగరాజు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనిల్, కానిస్టేబుల్, కార్పొరేటర్లు, అంబేద్కర్ నగర్ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. లేదు, నైటే కాదు డే కూడా తిరుగుతున్నారు సార్ అని చెప్పు. నేనేమంటున్నా అంటే డే కూడా ఒక 4 వాలంటీర్ మీరు తయారు చేసుకోండి. డే నువ్వు రాజకీయం ఎట్లా చేస్తావు, అది ఎట్లా చేస్తావు, ఇది ఎట్లా చేస్తావు అంటుడుగా. అది ఎప్పుడు నీతోటి పోలీస్ అసోసియేట్ గా కానప్పుడు. ఇప్పుడు నీకు అర్థమైతే లేదు, నువ్వు అయిన వాలంటీర్కి పోలీస్ అసోసియేట్ అయింది. నువ్వు నేను ఒకటే పని చేస్తున్నావు అన్నట్టు, నువ్వు పోలీస్ వాలంటీర్ లాగా పనిచేస్తున్నావు అన్నట్టు. నిన్నంటే పోలీసులు అన్నట్టే ఊకుంటావా ఏంది? నమస్కారం. ఇక్కడ మీకు తెలిసినట్టయితే అంటే మీకు ఎన్ని పాయింట్లు ఇచ్చారో మాకు తెలియదు, కానీ మేము రెగ్యులర్గా ఇక్కడ నుంచి తిరుగుతున్నాం, ఇక్కడనే పుట్టి పెరిగినాం కాబట్టి మాకు కొన్ని వాళ్ళ స్థావరాలు తెలుసు. ఇప్పుడు మీరు అక్కడ కమిటీలు బాబు జగ్జీవన్ కమిటీలు అని చెప్పింది కదా, అక్కడ దాని వెనుకలో సాకెట్ అనేది నిర్మాషం ప్లేస్ ఉంటుంది, రోడ్డు అది వెనుకలో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది సార్. అక్కడొక దగ్గర 5-6 మంది గ్రూపులు లెక్క సెట్ అయ్యి వాళ్ళు ఈ టైం స్టార్ట్ అయ్యి మళ్ళీ రాత్రి ఏ టైం వరకు తాగుతారు. అక్కడ నుంచి పని చేసుకొని చాలా మంది ఇక్కడికి సాకెట్ లో ఖాళీ ఉంది కదా సార్, అక్కడ ఆడవాళ్ళు చాలా మంది పనులు చేసుకుని ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళని ఏమైనా దాడి చేస్తారేమో అనే ఉద్దేశంతో చాలా మంది అట్లా తిరిగి చాలా దూరం నుంచి వస్తున్నారు. అయితే మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ, ఏకలవ్య స్కూల్ వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ పక్కనే దాదాపు 20-25 మంది రెగ్యులర్ గా కూర్చొని తాగుతారు సార్. అది చాలా మంది మన సార్ వాళ్ళకు కూడా తెలుసు, చాలా మందికి తెలుసు. అక్కడ చాలా గొడవలు అయినాయి, ఇన్సిడెంట్లు అయినాయి, వస్తుంటే పోతుంటే చాలా మందిని కొట్టిరు, పిఎస్ లో కూడా గొడవలు అయినాయి. కానీ అది ఒక్క విషయంలో జర సీరియస్ తీసుకోవాలి చాలా. నేనేం చెప్తున్నా అంటే ఇందాక అదే చెప్తున్నా, పెట్రో కార్ ఇక్కడి నుంచి వస్తున్నా వాళ్ళని చూసి పారిపోతాడు. ఎవడో ఒకడు వాళ్ళకు సంబంధం ఉన్నాడు, అరే పెట్రో కార్ నుంచి వస్తుందన్న వాడు పారిపోతాడు. ఓకే, నేనేమంటున్నా అంటే ఈ రూట్ లో ఏందన్నా ఒక సీసీ కెమెరా మంచిది పెట్టండి. వాడు వస్తుంటే పోతుంటే వాడు ఏ బైక్ మీద తిరుగుతున్నాడు, ఏ స్కూటీ మీద తిరుగుతున్నాడు, దేంట్లో వచ్చినాడు, దేంట్లో పోయినాడు. సరే వాడు ఇవాళ వచ్చిండు పారిపోయిండు, మనం గా తిరగమంటే ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వస్తాయనంటే మీరు ఒక కాలనీలో 4 వ్యక్తులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ 4 వ్యక్తులు కూడా వేరే వ్యక్తులు ఇచ్చినప్పుడు మీరెవరు అడగనికి, మేము కూడా కాలనీ వాసులం అనేసి అని చెప్పనీకి ఉంటుంది. కాబట్టేసి ఆ 4 వ్యక్తులు ఏమంటే నేను మా 2 కానిస్టేబుల్ని ఇస్తా, సెర్చ్ కానీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుడు కానీ, వాళ్ళు ఆ రోజు నైట్ బిహేవియర్లో ఏమైనా తేడా ఉంటే మొత్తం పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చే బాధ్యత మా పోలీసు వాళ్ళది. కాబట్టి ఆ 4కి మా 2 కానిస్టేబుల్ అని ఇస్తా. ఈ విధంగా ఒక 15 రోజులు మన కాలనీ అంతా కూడా క్లీన్ చేసుకున్నాం. ఓకే, మీరు చేయాల్సిన బాధ్యత అంటే మీ పిల్లల్ని కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ కొడుకులు కానీ ఎవరున్నా సరే పోలీసు వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు, సహకరించాలా. వాడు ఇష్టం వచ్చినట్టు తాగుతాడు, నా ఇల్లు సార్ ఇది, నా ఇంటి ముందర నేను కూర్చోవద్దా, మీకేమైంది సార్ అనేసి నేను చెప్పాను అంటారు. అట్లాంటి బాధ్యత వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటి ఓనరు, ఇంటి పెద్ద బాధ్యత తీసుకొని మనకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చిర్రు, ఒక 3 పాయింట్ల మీద తీసుకొచ్చిర్రు, ఒక 4 వ్యక్తుల పేరు కూడా చెప్పారు, వాళ్ళ మీద సర్వేలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఇవాళ నుంచి 15 రోజుల వరకు కానిస్టేబుల్, ఆ తర్వాత కూడా ఇచ్చేస్తా. మీ ఏరియాలో మొత్తం గస్తీ చేయాలి, మన గస్తీని క్లీన్ చేసుకోవాలి. మన ఏరియాకు గంజాయి పోరడు రావద్దు, మన పోరడు గంజాయికి అలవాటు పడొద్దు, వేరే కాడ పోయి గంజాయి తెచ్చుకోవద్దు. మన ఫస్ట్ సమాజంకి ముందు కన్నా ఫస్ట్ మన కాలనీని డ్రగ్ ఫ్రీ కాలనీగా ఫస్ట్ మనం తయారు చేసుకుందాం. దానికి మా పోలీస్ తరఫున ఎంత తోడ్పాటు కావాలో అంత తోడ్పాటు నేను ఇచ్చేస్తా. పెట్రో కార్ ఇమీడియట్గా వచ్చేస్తుంది, ఎస్ఐ ఇమీడియట్గా వస్తుంది, కబురు పెడితే నేను కూడా ఇమీడియట్గా పరిగెత్తుకొని వచ్చేస్తాను. ఓకేనా, 100% నేను సపోర్ట్ చేస్తా. మీ కాలనీ ఫస్ట్ మీ కాలనీ చేసుకున్న తర్వాత మన పక్క కాలనీ చేసుకుని, మన పక్క కాలనీలు అన్నీ మిమ్మల్ని చూసి పక్క కాలనీలు తయారు కావాలి. పక్క కాలనీలు తయారైన తర్వాత మన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా డ్రగ్ ఫ్రీగా అయ్యేటానికి మీరు సహకరించాలి. ఎందుకు అనంటే మీరు పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ రాగానే, జీబా నుంచి రాగానే వీళ్ళంతా ఒక నెట్వర్క్ ఉంటుంది. అరే పోలీసు వాళ్ళు వస్తారు అని తెలవగానే వాడు పోతాడు. రకరకాల మెసేజ్లు ఉంటాయి, మీకు తెలియదు. వాడు పొద్దున్నే వాట్సాప్ గ్రూపులలో కూడా కోడింగ్ భాష పెట్టుకుంటారు, పలానా కాడ కలవనీకి.
పలానా కాడ కలవనీకి పలానోడు వస్తున్నాడు తెచ్చుకోనీకి. మన మన కాలనీలో తిరిగే ఒక 10 మంది చీడ పురుగులు గంజాయి తాగేటువంటి వాడు అంత నెట్వర్క్ ఉంటే మన కాలనీ మనందరికి ఎంత నెట్వర్క్ ఉండాలి? దగ్గర దగ్గర ఈ వారం రోజుల్లోనే ఒక 15 మందిని పట్టుకోవచ్చు. ఆ 15 మందిని పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఈ డ్రగ్ కన్జంప్షన్ చేస్తే వాళ్ళకి జరిగే నష్టాలు ఏ విధంగా తయారవుతారో అవగాహన చేసి మళ్ళీ వాళ్ళు డ్రగ్ కన్జ్యూమ్ చేయకుండా వేరే నేరాలకు పాల్పడకుండా ఏం చేసినామంటే ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ కూడా చేసినాం. అంటే సత్ప్రవర్తన కోసం. సేమ్ ఏదైతే మొన్న మీ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ వాడు తాగిన మత్తులో ఎవరినైతే కొట్టిండు అనేసి అని చెప్తున్నారో అటువంటి యాక్టివిటీ చేయకుండా, నెక్స్ట్ గంజాయి తాగకుండా, గంజాయి అమ్మకుండా, ఈ అన్నిటికీ వాని సత్ప్రవర్తన కోసం ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేసినాం. ఒకవేళ వాడు దాన్ని డివేట్ అయిననుకో మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేస్తాం. వాడిని 1,00,000కు మేడం ఫైన్ రాసింది, దాన్ని ఫోర్ఫీట్ చేపిస్తాం. అవి కట్టలేని సమక్షంలో ఆమె జైలుకు కూడా పంపించే అధికారం ఉంటుంది. జైలు పంపనీకి కూడా వెనకాడకుండా బైండ్ ఓవర్ చేసినాం. మీ కాలనీ నుంచి నాకు నోటీస్కి తీసుకురాలే కాబట్టి నేను అసలు మీ కాలనీలో అసలు లేవు అని చెప్పుకున్నాం. తర్వాత ఇవాళ పొద్దున వెంకటేష్ గారు, శ్రీనివాస్ గారు, కొంతమంది మీ కాలనీ పెద్దలు వచ్చారు. అంటే మీకు ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు దృష్టికి వచ్చింది. నాకు ఈ ఇన్సిడెంట్ జరగముందే చెప్తే యాక్షన్ తీసుకునేవాడిని. పర్లేదు, ఇప్పటికైనా దృష్టికి తీసుకొచ్చారు. ఒక 3 ఏరియాలల్లో మీ దగ్గర డ్రగ్ తాగుతారు అనేసి అని చెప్పి నోటీస్కి వచ్చింది. ఏది బాబు జగజీవన్ కమ్యూనిటీ హాల్ కానీ, ఆ కమ్యూనిటీ హాల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ సాకేత్ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్ నుంచి కానీ ఇంకో పాయింట్ ఏదో చెప్పారు. ఆ 3 ప్లేసులలో కూడా నేను మళ్ళీ మా పీటర్ వెహికల్కి చెప్తాను, కంటిన్యూస్గా తిప్పుతాను. అయితే ఈ సాయంత్రం పూట కూడా మా పెట్రో కార్ నుంచి ఏంటంటే మీకు వాళ్ళు ఏదైనా 100 కాల్స్ వచ్చినప్పుడు స్పీడ్గా పోతారు. నేనేం చెప్తానంటే ఎఫెక్టివ్గా మనం తిరగాలంటే ఎఫెక్టివ్గా ఏంటంటే వాలంటీర్లను ఏర్పాటు చేసుకోమని చెప్పినాం. మీ కాలనీ వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని ఆ కాలనీ వాలంటీర్కు నేను ఒక 2 కానిస్టేబుల్ అని ఇస్తా. రోజు రెగ్యులర్గా సాయంత్రం 9 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు మీరు వాలంటీర్లు మా కానిస్టేబుల్తో సహా తిరిగినట్టయితే మన కాలనీలో ఎక్కడ మెట్ల మీద 4 కూర్చుంటున్నారు, ఎక్కడ ఐసోలేట్ ప్లేసెస్లో 4 కూర్చుంటున్నారు, ఎక్కడ ఇట్లాంటివి తాగుతున్నారు, ఎవరు కొత్త యువత ఇటువైపు వస్తున్నారు, లేదంటే మన యువతే ఎవరు ఏడ కూర్చొని ఏమేం చేస్తున్నారు అనేది వాళ్ళందరి మీద కూడా దృష్టి సర్వేలెన్స్ పెట్టి ఒకవేళ అట్లాంటి కన్జంప్షన్ ఏమన్నా కలిసి ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ పట్టుకపోయి ఆయన చర్య తీసుకోనికి నేను 2 కానిస్టేబుల్ని ఇస్తా అని చెప్పి పొద్దున్నే చెప్పిన. ఆ చెప్పినట్టు మీరు కూడా వాలంటీర్లు ఇస్తా అని చెప్పారు. సంతోషం. ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. రెండోది ఇంకోటి, పలాని వ్యక్తి మా ఏరియాలో గంజాయి తాగుతున్నాడు, లేదంటే పలాని వ్యక్తి వచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు, ఆ అమ్మేటాయన పేరు మీకు తెలియకుండా కూడా అతని దగ్గరే పలాని వ్యక్తి తాగుతున్నాడు అని మీ నోటీస్కి వస్తే ఏం చేయండి అంటే ఆ పలానా వ్యక్తి పలాని సో అండ్ సో ఇక్కడ ఎక్కువ గంజాయి చేస్తున్నాడు, ఆయన ఎమ్మట 4 పిల్లలు తిరుగుతున్నారు, ఆ ప్రవర్తన బాగలేదు. ఎందుకు అంటే ఈ గంజాయి తాగేట వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడే. అట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే మాకు పోస్ట్ చేయండి వాట్సాప్లో నేమ్